దేవుని వాక్యం చదువుకుందాము. కొలస్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని అనుకునిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. చాలు. కాబట్టి దేవుని బిడ్డలుగా రక్షించబడిన మనము దేవుని వాక్యం ఎందుకు వింటున్నాము? దేవుడు మనకు శక్తిని, బలాన్ని ఇవ్వాలని వింటున్నాం. విశ్వాసంలో బలపరచబడాలని వింటున్నాం. ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలని వింటున్నాం. ఈ లోకము మన యాత్ర ముగించబడిన తర్వాత, అనగా ఈ 95 ఏండ్లు ఈ యాత్ర ముగించబడిన తర్వాత దేవునితో ఉండాలని వింటున్నాం అన్నమాట. కాబట్టి మనం గుడికి వెళ్తాము. అక్కడ మనకు కీడు చేసేవారు ఉంటారు. మనం నివసిస్తున్నాము. ఇరుగు పొరుగు వారి వలన మనకి కీడు కలుగుతుంది. తర్వాత మనం ఉద్యోగానికి వెళ్తాము. అక్కడ మనకి కీడు చేసేవారు ఉంటారు. మనము పొలం పనులకు వెళ్తుంటాము, చేతి పనులకు వెళ్తుంటాము. అక్కడ మనకు కీడు చేసేవారు ఉంటారు. ఎక్కడైనా కీడు చేసేవారు మనకు ఉంటారు. అయితే మనకు కీడు చేసిన వారిని ఏం చేయమని చెప్తున్నాడు యేసయ్య? ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి అంటున్నాడు. మనము సహించుట నేర్చుకోవాలా. ఎవరినైనా మనం ఇబ్బంది పరిచారనుకో, ఎవరినైనా మనం దుఃఖపరిచారనుకో, మనం సహించుట నేర్చుకోవాలా. మనకెవరైనా హాని చేశారనుకో, ఓర్చుకునుట నేర్చుకోవాలా. కీడు చేయకూడదు, ఓర్చుకునుట మనం నేర్చుకోవాలా. ఇది దేవుని ఆలయంలో దేవుని ప్రజలతో మనం సాగుతున్నప్పుడు మనకి ఈ ఓర్పును గురించి, ఓర్చుకునుట గురించి, తర్వాత సహించుటను గురించి, క్షమించుటను గురించి మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడి మాటకి మనం లోబడినప్పుడు, మనము మన శత్రువుల్ని క్షమించినప్పుడు, మనకు హాని చేసిన వారిని, మనకి ఇబ్బంది పరిచిన వారిని క్షమించినప్పుడు వారి ముందు మనల్ని దేవుడు దీవిస్తూ ఉంటాడు. అది మనం తెలుసుకొని దేవుని నిమిత్తం సహించాలి, దేవుని నిమిత్తము ఓర్చుకోవాలి.